మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు టైం ఎంతైందో? కాస్త ఆలోచించక్కర్లేదు? గుడ్ మార్నింగ్ మేడం. రఘుపతి హియర్. మల్లికార్జున రావు హియర్. కాన్వాయ్ స్టార్ట్ అయిందా? ఓవర్. ఒడిశా గవర్నర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది. ఓవర్. బండిని ట్యాంక్ బండ్కి పోనీ. ట్యాంక్ బండ్కి ఎందుకు? ఓవర్. ఐ వాంట్ టు సీ హర్ ఫేస్. తనని చూడాలి. ఓవర్. సార్కి ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గరే డ్యూటీ. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి ట్యాంక్ బండ్ మీద చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళాలి? ఓవర్. రోడ్డు మారినట్టుంది. సెక్యూరిటీ ప్రాబ్లం. ఓవర్. పైలట్ బండిని ట్యాంక్ బండ్ మీదగా పోనివ్వండి. ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అట. ఓవర్. సార్ గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా? సార్ మీ కవిత ఒకసారి వినిపించండి. ఓవర్. కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆవిడకి ఇవన్నీ అర్థం కావు. ఓవర్. ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి. ఓవర్. ఏమైంది? ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం? నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియా. సారీ మేడం. ఏమిటి మీరు చేస్తున్న పని? కాలం ఎన్నేళ్ళైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది. చూపులతో కొన్ని నిమిషాలు, భయంతో కొన్ని నిమిషాలు, కౌగులించుకున్న కాలం. నాకేమీ అర్థం కావడం లేదు మీరు చేస్తున్న పని. ఎది న్యాయం ఎది పాపం ఇద్దరికీ తెలియలేదు. అది పగల రాత్ర దాని గురించి తెలియలేదు. ఎవరు మొదలు పెట్టాలో ఎవరు ముగించాలో ఎవరికీ తెలియలేదు. ఇద్దరం మొదలు పెట్టాం, ఇంతవరకు బదులు లేదు. ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను. ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత? అది ఒకరి కోసం రాసిన కవిత, అందువల్ల ఇద్దరు. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రా బాబు. మీ ఏసీ ప్రియుడ ఎండలో నిలబడ్డాడు చూడండి. వచ్చింది ఎవరయ్యా? ఒడిశా గవర్నర్. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు. లేడీ గవర్నర్ ఆవిడకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు. సార్ అదేం లేదు సార్, అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయబెట్టుకున్నారు. గవర్నర్ గారిని చూడగానే చేయి తీశారు. ఆవిడేమో అది ఫ్లయింగ్ కిస్ అనుకున్నారు. ఏంటి ఇది బాధ? ఇదేంటి? ఇలాగే సార్ ఆయన మిస్టేక్ చేశారు. అర్థమైంది. ఎనీవే లేట్గానే. నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. మంచి ఆఫీసర్. జస్ట్ ఫర్ 2 days యు ఆర్ సస్పెండెడ్. నిన్ను కూడా కలిపానయ్యా. టేక్ దిస్. ఏంటిది? సస్పెన్షన్ ఆర్డర్. ఏ? వైర్లెస్ లో నీ గురించి కవిత చెప్పాను కదా, దానికి. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ. అరే వై ఆర్ యూ సారీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ? ఎందుకంటే 2 రోజులు పని లేదు. ఐఎమ్ ఫ్రీ బర్డ్. నిన్నెప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూస్తాను. ఇప్పుడు వచ్చినట్టు. యు నో సంథింగ్, ఈ ఏంజల్ ని నా జీప్ లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాను. హియర్స్ మై బేబీ, హియర్స్ మై గర్ల్ అని లోకానికి చెప్తాను. వాట్ యు సే? అయ్యయ్యో, ఎవరైనా చూస్తే నీ కూతురేమో అనుకుంటారు. సారీ, జస్ట్ జోకింగ్. నీ కూలర్స్, నీ టీ షర్ట్, నీ జీన్స్, నీ షూస్ ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు తగ్గిస్తే అయ్యో అప్పుడు ఇంకా చిన్నపిల్లని అయిపోతాను. యునో మైనస్ చెడ్డీ. ఓకే బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో చెప్పు. హాయ్. స్వీట్ తింటావా? క్యాటరింగ్ కాలేజ్ అవార్డ్ విన్నింగ్ రెసిపీ అమ్మా. దీని పేరేంటో తెలుసా? లిప్ కిస్సో కోవా. చాలా స్వీట్ గా ఉంటుంది. నేను నిన్ను కిస్ చేసినప్పటి నుంచి నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే నీకు కల వస్తుందా? ఆ కల్లో నేను వస్తున్నానా? ఈజీ. ఎందుకు కోపడుతున్నావు? నేను ఇచ్చింది నీకు ఇష్టం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చేయి. అనిత, ఏమిటి ఇలా చూడు. ఈ టీ మహేష్ పక్కకొచ్చి గొడవ చేస్తున్నాడు. నీ పక్కన కాదు, నా పక్కన. ఏంటి వాగుతున్నావు? నీ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉందిగా. ఏ, నా పక్కన ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు. నీకన్నా కనిపిస్తుందా లేదా? ఏంటి ఏమంటున్నావు? ఏ జోసెఫ్ కృష్ణ, నీకు కూడా తెలియట్లేదా? నా పక్కన టీ మహేష్ వచ్చి కూర్చుండడం. టీ మహేషా? అక్కడెవరు లేరే. దీపిక కీప్ క్వైట్. ఇలా చూడండి మేడం, నన్ను ఈ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు. ఏమంటున్నావు? పక్కనే ఎవరూ లేరుగా. మేడం, తను
ఇలా చూడు, ఇదంతా ఏమీ వర్కౌట్ కాదు. అదిగో చూడు, అక్కడ హెచ్ఓడి ఉన్నాడు, వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వు. నీ పని చెప్తాను ఉండు. జరుగు. నా క్లాస్ లోకి వచ్చి నన్నే ఫోన్లు చేస్తున్నావా? నేనెవరు అనుకుంటున్నావు? సార్, హెచ్ఓడి సార్, ఇలా రండి. ఏమైంది? అది చూడండి సార్. ఏంటి? సార్, 4th row 3rd seat ఆ అబ్బాయి కేటరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదే, లేచి వెళ్ళిపోయాడా? అయ్యో సార్, సరిగ్గా చూడండి సార్, అక్కడే ఉన్నాడు సార్. ఎవరు లేరమ్మా అక్కడ. అయ్యో మై గాడ్. ఒక్క నిమిషం. చూసారా టీ మహేష్ లేకపోతే అతని ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? అందరూ ఫోన్ రింగ్ వినే కదా తిరిగి చూసారు. చూసావా ఎలా నన్ను తోసేస్తున్నాడు? నువ్వు చూసావా? దీపిక, క్లాస్ డిస్టర్బ్ చేయకు. గెట్ అవుట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.